హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే వంకాయ బజ్జీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే గ్రీన్ చిల్లీ అయితే కుక్కర్ తీసుకుని గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాను. ఒక 50 గ్రాములు, ఒక 200 గ్రాములు వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. అందులోనే 2 టమాటాలు, కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి. దాంట్లో చిటికెడంతా పసుపు వేసుకోవాలి. మంచిగా వేపుకొనివ్వాలి. సిమ్లో పెట్టి ఆగనివ్వాలి. ఇంకా అసలు ఆయిల్ అవసరం లేదు. సాల్ట్ రుచి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దాన్ని బాగా ఆగనివ్వాలి. కాస్తంత ఈ వేడి అన్నంలో ఈ వంకాయ బజ్జీ వేసుకుని తిన్నామంటే కాస్తంత నెయ్యి వేసుకుని చాలా బాగుంటుంది. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది ఇది. దీన్ని వంకాయ బజ్జీ అంటారు. వంకాయ బజ్జీలు కూడా వేసుకోవాలి. బజ్జీ అంటే బజ్జీ కాదండి, బజ్జీ అనుకున్నారంట. బజ్జీ ఏంటి, బజ్జీలు లేనిది బజ్జీ అంటుంది ఏంటని. బజ్జీ కాదండి, కర్రీనే బజ్జీ అంటారు. ఈ వంకాయ బజ్జీని ఎలా చేసుకున్నది అయిపోయింది కదా. బజ్జీ కనపడతలేదు, బజ్జీ అని అనుకుంటున్నారు. బజ్జీ కదండి, కర్రీ అంటే ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితేని. మీకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుతున్నారంటేని. మనం ఇదే కాదు, సొరకాయ చేసుకోవచ్చు, బెండకాయ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఎక్కువైతే ఆంధ్ర స్టైల్ ఇది. ఆంధ్రాలో చేసుకుంటారు ఇలాగా వంకాయ బజ్జీ. ఇందులో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది కర్రీ అయితే అయిపోయింది కదా. పోపు వేసేసుకుంటున్నాను. ఇది ఇలా పోపులోని చిన్న ఎల్లిగడ్డలు, ఎండుమిరగాయలు, కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇంగువ కూడా వేసేసుకోవాలి. ఇంగువ వేసుకునే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేని. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులో కరివేపాకు అన్నీ చెట్పెట్లు ఆడి బాగా వేపుకొనివ్వాలి. కరివేపాకు ఏది చేసినా మనం మనస్ఫూర్తిగా చేయాలండి వంట అయితేనే. అలా చేస్తేనే వంట బాగా కుదురుతుంది మనకి. మనస్ఫూర్తిగా ఏది చేసినా, ఎవరికి పెట్టినా మనస్ఫూర్తిగా పెట్టాలి. అయిపోయింది కదా, దీంట్లో వేసేసుకుంటున్నాను. మన ఇంటికి ఎవరు వచ్చినా మంచిగా కడుపు నిండా అన్నం పెట్టాలి. సగం పెట్టి సగం పెట్టకుండా పెట్టకూడదు ఎప్పుడూని. వాళ్ళకి పెడితే కడుపు నిండా పెట్టలేక ఇంకా మొత్తం ఇది బగారాల్లో, కిచెన్లోకి చాలా బాగుంటుంది. ఉప్మాలోకి అది కూడా బాగుంటుంది. అలాగే మనం దోశలు వేసుకుంటాం కదా, దోశల్లో కూడా బాగుంటుంది. ఇలా చేసుకున్నామంటే వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అసలు చెప్పినప్పుడే మనకైతే చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంటాను మనకి.